ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి శాసనసభ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరు. దయచేసి అందరు కూర్చోండి. స్టేజ్ అంతా ఇప్పుడు గౌరవ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వారు మన శాసనసభ్యులు వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించడం జరుగుతుంది. వారికి కందుకూరు నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కందుకూరు మట్టి తల్లి తోడిన బిడ్డడో ఊడా చైర్మన్ గారు, ఒంగోలు ఊడా చైర్మన్ రియాజ్ గారు జనసేన పార్టీ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. హలో హలో దయచేసి అందరూ తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ దిగాలి. స్టేజీ మీదకి ఆహ్వానితులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా అన్నిదా భావించవద్దు. అందరూ స్టేజీకి దిగినట్లయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. మార్కెటింగ్ కమిటీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్సీ సామాజిక వర్గానికి ఏఎంసీ పదవి అందించడం అనేది నరసింహారెడ్డి గారు కనిగిరి శాసన ఇప్పుడు ఈరోజు ఏఎంసీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. మన రాయపూస్తున్నటువంటి సోదరి రాయపాటి సుభాషిణి గారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. అంతే చాలు. అను నేను రాయపాటి సుభాషిణి అను నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు చైర్మన్ గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టం నియమాలకు కట్టుబడి ఉంటానని ఎటువంటి అవినీతికి పాల్పడకుండా బంధు ప్రీతికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వారు అమలుపరచు పథకాలను
పథకములను రైతులకు అందే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరును అభివృద్ధి పదంలో నడుపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయించున్నాను. దయచేసి అందరూ చప్పట్లతోటి అభినందిద్దాం. కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 8 సార్లు ఏఎంసీ చైర్మన్ ఎన్నిక జరిగితే టీడీపీ ప్రభుత్వం 4 సార్లు చైర్మన్లు అభ్యర్థులు ప్రకటిస్తే వాళ్ళలో 1 బీసీ 1 ఎస్సీ 2 ఓసీకి కేటాయించడం జరిగింది. అదే కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వంలో 4 సార్లు చైర్మన్ ప్రకటిస్తే 4 సార్లు ఓసీలకే ప్రకటించింది. కాబట్టి ఎక్కడ ఏ పార్టీలో సామాజిక న్యాయం ఉందో ఒక్కసారి మీరందరూ గమనించి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలోకి తీసుకొచ్చేదానికి మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు డైరెక్టర్గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం నియమాలకు కట్టుబడి ఉంటానని ఎటువంటి అవినీతికి పాల్పడకుండా బంధు ప్రీతికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వారు అమలుపరచు పథకాలను రైతులకు అందే విధంగా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కందుకూరును అభివృద్ధి పదంలో నడుపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రతి అభివృద్ధిని కూడా, ఎందుకంటే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐస్ చదువుకున్న వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. వారి సొంత నాగేశ్వరరావు గారి నాయకత్వం జాయింట్లు ఉంటుంది. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏఎంసీ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్స్ అందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళితే అక్కడ సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి ఎవరు ఇళ్లకు వెళ్ళొద్దు. కార్యక్రమం అనంతరం ఆఫీస్ దగ్గర సంతకాలు పెట్టాలి. సెక్రటరీ గారి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దగ్గర మీరందరూ కూడా సంతకాలు పెట్టాలి. మన యువ కిరటం శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు. ట్రాఫిక్ సమస్యతో ఇరుకైన రోడ్లతో అవస్థలు పడుతున్న కందుకూరు పట్టణ రూపురేఖలు మార్చిన ఘనత ఇంటూరి నాగేశ్వరరావు గారిది. ఇది మన కందుకూరేనా అని ఆశ్చర్యపోయేలాగా విశాలమైన రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించారు. ముఖ్యమంత్రి గారిని మెప్పించి 50 కోట్లు సాధించి కందుకూరు. ముఖ్యంగా మొట్టమొదటిగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు ఇంటూరు నాగేశ్వరరావుకి మనందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి పొజిషన్కి రావాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా కష్టపడి ప్రజల్లో ఇంకా విశ్వాసం పొందాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు పుట్టినరోజు సందర్భంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏఎంసీ కార్యక్రమం కూడా పెట్టారు. ఏఎంసీ చైర్మన్ మన సుభాషిణి గారు, అదేవిధంగా 25,000 పార్టీని నమ్ముకొని
పార్టీ కోసం కష్టపడి ఒక పార్టీ పదవి అనేది ఆశించకుండా ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డ మన శ్రీనివాసరావు గారు వాళ్ళ మిస్సెస్కి ఈరోజు ఆయన చేసిన గుర్తుపెట్టుకొని సుభాషిణి గారికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఇందాక మా వాడు చెప్పినట్టు ఆమె సుభాషిణి కూడా నాకైతే తెలియదు, ఇందాక మనవాడు చెప్తే తెలిసింది. సోరెడ్డిపాలెం అని చెప్పి, సోరెడ్డిపాలెం అంటే మా ఊరు పక్కన, అదేవిధంగా మా ఎంపీటీసీ సెగ్మెంట్ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ వచ్చే ఊరు. ఆ ఊర్లో అమ్మాయికి ఈరోజు ఇక్కడ ఏఎంసీ చైర్మన్ అవ్వటం కూడా చాలా సంతోషం. అటు కొండేపి ఇటు కందుకూరు ఎప్పుడు కూడా సంబంధాలు ఎక్కువ ఉండేవి, మీ అందరికి కూడా తెలుసు. కందుకూరు కొండేపి అనేకి ఎప్పుడు కూడా చుట్టాలు కానీ బంధుత్వం కానీ, అదేవిధంగా రాకపోకలు కానీ, అదేవిధంగా పెద్ద ఆయన ఉండేటప్పుడు అటు ఇటు యాక్సెస్ ఉండాలనే 2 బ్రిడ్జీలు కట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా కందుకూరుకి కొండేపికి ఎక్కువ సంబంధాలు ఉండేది. అలాంటిది ఈరోజు మా ఏఎంసీ సుభాషిణిని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, అదేవిధంగా ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మంచి పేరు తెచ్చుకోండి, ఏఎంసీని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయింది, అన్ని దగ్గర ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. మన దగ్గర లేటుగా చేసినా కూడా మీరు ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఏఎంసీని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆ ఏఎంసీ చైర్మన్ కమిటీ సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నారు. మా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, మేము ఇంతకుముందు ఒంగోలు రావాలంటే పొద్దున్నే వచ్చేవాళ్ళం. ఇప్పుడు కనిగిరి నియోజకవర్గం మొత్తం కూడా పొన్నలూరు, కందుకూరు, శంకరాయకొండ మీదుగా ఒంగోలు రావడం జరిగిందంటే ఎట్లా ఉందో రోడ్డు గతంలో ఎట్లా ఉండేదో ఒకసారి అందరిని గుర్తించుకోమని, మన ప్రభుత్వాన్ని మన అందరం ఎక్కడ ఎవరు నెగిటివ్ మాట్లాడినా వెంటనే ఖండించాలి. 1924లో మనం ఓడిపోయామంటే అవతల పార్టీ వాళ్ళు మనం దూషించినప్పుడు మనం ఎవరు ఖండించరా, అటువంటి ఏదన్నా తప్పు వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వెంటనే స్పందించకపోతే ఇబ్బంది పడతామని తెలియజేస్తూ రాబో రోజుల్లో. నమస్కారం. ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు మన డోల బాల వీరాంజనేయ స్వామి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు సోదరులు ఎమ్మెల్సీ గేదా రవిచంద్ర గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సోదరులు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి సోదరుడు ఎరిక్షన్ బాబు గారికి, అలాగే మానిటరింగ్ బోర్డు చైర్మన్ సోదరుడు దామచర్ల సత్య గారికి, అలాగే టూరిజం బోర్డు చైర్మన్ సోదరుడు బాలాజీ గారికి, మన అబ్జర్వరు శ్రావణి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన మాజీ డైరీ చైర్మన్ మామగారు చల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈనాటి పాలకవర్గ ఏఎంసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి సోదరి రాయపాటి సుభాషిణి గారికి, కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే మండల పార్టీ అధ్యక్షులకు, ఈ రోజు నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులకు, అలాగే జనసేన సోదరుడు మదన్ గారికి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారికి, అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు చాలా శుభదినం. నా బర్త్డే విషయం చెప్పినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పెద్దలందరూ కూడా ఈరోజు నా పిలుపుని స్వీకరించి కార్యక్రమానికి ఎంతో పనులున్నా కూడా వచ్చినందుకు మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మీరందరూ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఈ ఏఎంసీ చైర్మన్ పదవి మనందరూ కూడా చెప్పారు. సరే, తర్వాత పరిస్థితులు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మన భవిష్యత్ నాయకుడు, మా అందరి నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఏవైతే రిజర్వేషన్లు వచ్చినాయో తూచా తప్పకుండా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ఫాలో అవ్వాలని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇచ్చి ఈ రోజు రాయపాటి సుభాషిణి గారు ఏఎంసీ చైర్మన్ అయిందంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పట్ల ఎటువంటి ప్రేమ ఉందో మీరందరూ కూడా ఒకసారి
ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే ప్రాంగణంలో గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజు ఈ మున్సిపాలిటీ 40 సంవత్సరాలు 4 దశాబ్దాల క్రితం ఈ మున్సిపాలిటీ ఏర్పడితే కనీసం మౌలిక వసతులు లేవని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పిన విధంగా 50 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్తే గౌరవ మంత్రి నారాయణ గారు సహాయ సహకారాలతో ఈ రోజు ఈ పట్టణం డెవలప్ అవుతా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడంటే తూచా తప్పకుండా మళ్ళా కూడా నారాయణ గారికి ఆ అమౌంట్ ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను మళ్ళా రెండోసారి కలిసినప్పుడు కూడా అడిగాడంటే ఈ మున్సిపాలిటీ పట్ల ఈ నియోజకవర్గం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ప్రేమలో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు రామాయపట్నం పోర్టుతో పాటు బీపీసీఎల్ మన నియోజకవర్గానికి వచ్చిందంటే ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఈ ప్రకాశం జిల్లాని పారిశ్రామిక నగరంగా తయారు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. దానిలో భాగంగానే ఈ రోజు బీపీసీఎల్ 1,00,000 కోట్ల పెట్టుబడితో మన నియోజకవర్గానికి వస్తా ఉందంటే రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో యువతకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయో మన పెద్దలందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఒక చిన్న వయసులో నన్ను ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా మీరు ఏవైతే కోరుకున్నారో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, పెద్దలు మన ఆనం రామనారాయణ రెడ్డి గారు మాకు చూస్తే గుర్తొచ్చే లంకమ్మ దేవాలయం దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఒకప్పుడు 1 సంవత్సరం క్రితం అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా తెలుసు. ఈ రోజు అంకమ్మ తల్లి దీవెనతో ఈ రోజు ఒక నెలకి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తల్లికి వస్తా ఉందంటే ఆయన తీసుకున్న చొరవ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన అందరం నిద్రలైతే ఈ రోజు ఉదయాన్నే బక్రీకి కూడా నేను మాలకొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని కందుకూరు రావడం జరిగింది. ఈ రోజు మాలకొండలో 2వ రోడ్డు కానీ, మన అన్నదాన సత్రం ఎక్స్పాన్షన్ కానీ, మన డార్మెంటరీ రూమ్ కానీ, స్టెప్స్ కానీ ఈ రోజు మాలకొండ ఏ విధంగా డెవలప్ అవుతూ ఉందో మీరు అందరూ కూడా తెలుసు. దానికి గౌరవ మంత్రి సహాయ సహకారాలతో ఈ రోజు మాలకొండ కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి రాబోతా ఉంది. మీ అందరూ కూడా ఎందుకు చెబుతామంటే మంత్రి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా కాబట్టి ఈరోజు శ్రీవాణి కానీ సిజిఎఫ్ కానీ ఫస్ట్ విడతలో 10 దేవాలయాలకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని దేవాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మరో మంత్రి వారికి మీ అందరూ కూడా తెలుసు, మన పక్క కొండేపు నియోజకవర్గం అందరికీ కూడా బంధుత్వాలు ఉండే నియోజకవర్గం. మనకి కందుకూరుకి, కొండేపుకి కందుకూరుకి మనకి కూడా ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఉండే ఎస్సీ మహిళా హాస్టల్ కూడా సార్ అప్రూవల్ కూడా చేశారు. అలాగే ఉలవపాడులో హాస్టల్ రిపేర్ కానీ, కందుకూరు టౌన్ లో హాస్టల్ రిపేర్స్ మనకి ఏదైనా అడిగామంటే తప్పనిసరిగా మనకి సహాయ సహకారాలు అందించుకోండి. మరో మంత్రి గారు కూడా మీ అందరూ జిల్లా మంత్రి వాళ్ళు, ఒకరు ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు కాబట్టి మేము చిన్న వయసులో మాకు కూడా అడుగులు అటు ఇటు పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీ అందరూ సూచనలు సలహాలు ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు మీ అందరూ కూడా తెలుసు, ఇది ఒక మెట్ట ప్రాంతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి వర్షం పడితేనే పంటలు పడిన పరిస్థితి కాబట్టి ఇంకా కాలేదు, కాస్ట్ అవుతుంది త్వరలో. అందుకని మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే నిన్ననే మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు మనం కందుకూరు టొబాకో బోర్డుకు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేశాడు, లోకేష్ బాబు గారికి 4 రకాల గింజలు తీసుకొస్తే నీకు అవన్నీ తెలిసే దొంగసారాలు మీకు కోర్టులో ఫైలు మాయం చేశావు, నీ ఒకటి నీచ చరిత్ర మా నాయకులకు ఉండదని చెప్పి ముందుగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు గౌరవంతో మాట్లాడాలి, ఆ గౌరవం ఇచ్చి తీసుకోవాలి, కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం సభ్య సమాజం. మీరు ఈ మావిగాన్లు మీ మాటలతోనే మీరు 11 సీట్లకు వచ్చారు, మళ్ళా కూడా 11 సీట్లు కూడా పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. మీరు ఇదే విధంగా మాట్లాడుతూ ఉండండి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ రోజు రైతు బంధు అని చెప్పి 20,000 ఇస్తానని చెప్పి ఎంతకి ఇచ్చేటప్పుడు నీకు తెలిసి 12,500 ఇస్తానని చెప్పి లాస్ట్ 6,000 7,000 ఇచ్చి రైతులను ఏ విధంగా మోసం చేశారు. ఈ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్తే తొలి సంవత్సరం నుంచి ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, అది మీరు గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదో వచ్చి మాట్లాడి
ఏదో జరిగిపోతా ఉంది. ఈరోజు మేము రాబోతా ఉన్నాం, మీరు వచ్చేది లేదు పోయేది లేదు. మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మేము మావిగంతో మేము ఎలక్షన్లకు పోతాం, మీరు అమరావతి మీరు మీ గన్నును మీరే మీ కాల్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చి ఒక దళిత మహిళా సోదరి మనకి ఈరోజు ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి ఇంత భారీ ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి నాకు విషయం చెప్పిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. గత ప్రభుత్వంలో కందుకూరు తీసుకొని నిధులు కలిపితే కందుకూరు ప్రజలందరూ కూడా మేము ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్నామని కోరుకుంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం కందుకూరును తీసుకొచ్చి ప్రకాశం జిల్లా కలపడం జరిగింది. ఆ రోజు మీకు అందరికీ గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చే రామాయపట్నంలో ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేస్తే ఆ పరిశ్రమ తరివేసింది గత పాలకులు. ఆ రోజు పోర్టుకి శంకుస్థాపన చేశాం, ఈ రోజు పోర్టులు పూర్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి మనకి రామాయపట్నంలో బీపీసీఎల్ పరిశ్రమ కావచ్చు, ఇండోసాల్ పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం మీద మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, శ్రద్ధ, ప్రకాశం జిల్లా మీద ఉన్నటువంటి అభిమానం తెలియజేస్తా ఉంది. ఇంతే కాకుండా ఇక్కడ మనకి మరిన్ని పరిశ్రమలు కూడా మన కందుకూరు ప్రాంతంలో మన ప్రకాశం జిల్లా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రకాశం జిల్లాలో దొనకొండలో బీడీఎల్ పరిశ్రమ కావచ్చు, కనిగిరిలో ఉండేటువంటి మన రిలయన్స్ ఆధారపడేటువంటి బయోగ్యాస్ ప్లాంట్లు కావచ్చు, ఇవాళ అన్ని కూడా మన ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టో. అదేవిధంగా ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరి సుభాషిణి గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి మంచి భవిష్యత్తు రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఒక దళిత మహిళగా ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. అతి తక్కువ మందిలో వచ్చే అవకాశం ఈరోజు ఆ సోదరికి వచ్చింది. ఆమె దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద చాలా ఉంది. మనం గమనిస్తే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నది రైతుల కొరకు, రైతుల యొక్క సంక్షేమం కొరకు. అయితే మధ్యకాలంలో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీల యొక్క పాలన గాడిని సరిగా పడలేదు. పురుగు మందుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి పండిన పంట మళ్ళీ రైతు నష్టం లేకుండా అమ్ముకునే వరకు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ పనిచేయాలి. కానీ అవన్నీ పోయినాయి. కేవలం రాజకీయ నిరాశ్రయులకి ఆశ్రయం ఇచ్చేటువంటి కేంద్రాలుగా గత ప్రభుత్వం మిగిల్చివేసింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి నాయకత్వం వచ్చాక ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలకి పూర్తి స్థాయి స్వేచ్ఛ, పూర్తి స్థాయి పాలకవర్గం ఇవ్వాలి. ఇందులో అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించి ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అనేటువంటి కేవలం రైతుల పక్షపాత మార్కెట్ కమిటీలుగా ఉండాలే తప్ప ఇదేదో రాజకీయ కేంద్రాలుగా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఈనాడు ఇప్పటికే చాలా కాలాతీతమైంది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సోదరి సుభాషిణి గారి, ఆమెతోటి మిగిలిన సభ్యులు. వారందరూ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు, లోకేష్ బాబు గారి యొక్క పూర్తి యొక్క వారి సహచర్యం, సహకారం వీళ్ళందరికీ ఉంటుంది. భవిష్యత్తులో కందుకూరు మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి, వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒక మాట మాత్రం ఈరోజు చెప్తున్నాను. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉన్నా, ప్రకాశం జిల్లాలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా సరే ఈ నియోజకవర్గం యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఆ జిల్లాలో ఉన్నా అక్కడ మంత్రిగా పనిచేశాను, ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నా ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా పనిచేస్తున్నాను. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మీ యొక్క శాసనసభ్యుడితో కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.